వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించాను, కానీ కమ్యూనికేషన్ చేయలేకపోయాను. ఆయన బతికుంటే షర్మిల పార్టీ మారకుండా అడ్డుకునేవారు. కేఏ పాల్ విచిత్ర వ్యాఖ్యలు అట. వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడేందుకు కేఏ పాల్ గారు ప్రయత్నించినటువంటి విషయాన్ని ఇప్పుడు పత్రికల వాళ్ళు విచిత్ర వ్యాఖ్యలను రాస్తున్నారు. కానీ కేఏ పాలు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా దయ్యంతో మాట్లాడాలంటే ఇవే పత్రికలు దయ్యంతో మాట్లాడిన వార్తలు రాస్తూ ఉంటాయి. ఇక ప్రధాన మీడియాలకు సంబంధించిన విషయంలో మేమే ప్రధాన మీడియాని చెప్పుకునే డబ్బా కొట్టుకునేటువంటి మీడియా సంస్థలు అయితే మాకు డైరెక్ట్ దయ్యం కనబడింది, దయ్యం హైవే మీద నడి రోడ్డు మీద నిలబడిందని చెప్పేసి కూడా వార్తలు రాస్తాయి. సీసీ కెమెరాలకు కనబడని మొత్తం అక్కడ ప్రయాణం చేస్తున్నటువంటి ఏ కెమెరాకు, ఏ కారులకు, ఏ డ్రైవర్లకు కనబడినటువంటి దయ్యాలు ఈ ప్రధాన మీడియా అని చెప్పుకునేటువంటి ఈ మీడియాలకు మాత్రం కనబడతా ఉంటాయి. ఎన్నోసార్లు చూసినాం, ఆ హైవే మీద దయ్యం కనబడింది, ఈ హైవే మీద దయ్యం కనబడింది, ఆ చెరువు కట్ట మీద దయ్యం కనబడింది అని చెప్పేసి వీళ్ళు ఒక తెల్లటి ఆకారాన్ని నిజంగా వీళ్ళ కెమెరాలకు, ఈ మీడియా ఛానల్ కెమెరాలకి కనబడేట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఈరోజు కేఏ పాల్ సంబంధించిన విషయంలో విచిత్ర వ్యాఖ్యలను రాయడం కూడా సరైనది కాదు. మరి కేఏ పాల్ ఇవాళ మాట్లాడడం కాదు, ఎప్పటికీ ఆయన ప్రార్థనకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ కేఏ పాల్ ఇంతకుముందు తన పేరు మొత్తాన్ని ఎందుకు పక్కన పెట్టేసి ఈరోజు ఇట్లా జోకర్ లాగా ప్రయత్నం చేస్తున్నారనే విషయం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పొలిటికల్ జోకర్గా చేసినటువంటి ఘనత కూడా అది కొంతమంది రాజకీయ నాయకులకి చెందుతుంది. మరి ఆయన బతికుంటే ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక బతికుండేది ఉంటే షర్మిల పార్టీ మారకుండా అడ్డుకునేవారని చెప్పేసి కేఏ పాల్ మాట్లాడుతున్నారు. అసలు నిజానికి వైఎస్ఆర్ బతికుండేది ఉంటే కేఏ పాల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ షర్మిల అనేటోళ్ళు ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోళ్ళు ఎవరు, వీళ్ళు ఆయన వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి మేము తెలంగాణలో అసలు కొత్త పార్టీలు పెట్టేటోళ్ళ. ఒకవేళ వీళ్ళకి రాజకీయంగా ఎదగాలని ఉండేది ఉంటే వైఎస్ఆర్ బతుకునేది అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేను ఎంపీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి కేసీఆర్ కనుక ఈరోజు మనకు కవితకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరికీ ఎట్లయితే పదవులు ఇచ్చి వాళ్ళందరినీ మినిస్టర్గా చేసుకున్నాడో వైఎస్ఆర్ బతుకుంటే కూడా వైఎస్ఆర్ తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి విజయమ్మకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అవసరమైన షర్మిలకు కానీ భారతికి కానీ వీళ్ళందరికీ ఎవరికైనా బ్రదర్ అనిల్ కానీ ఎవరికైనా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నుండి ఏం కావాలంటే అది ఇచ్చేటోడే తప్ప వీళ్ళు పార్టీలు పెట్టుకునేటువంటి అవకాశమే లేదు. వీళ్ళు పార్టీ మారే అవకాశం అసలుకే రాకపోయేది. ఎందుకనంటే వైఎస్ఆర్ బతుకునేదంటే ఏం చేయాలన్నా చేసేటోడు, అవసరమైతే తెలంగాణ రాకుండా అడ్డుకొని ఏం చేయాలన్నా చేసేటోడు. కాబట్టి మరి ఈరోజు కేఏ పాల్ సంబంధించిన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విచిత్ర వ్యాఖ్యలు అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఈ కేఏ పాల్ మాట్లాడుతున్న విషయానికి సంబంధించిన విషయంలో నిజంగానే ఆ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మరి ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు అనుకున్నటువంటి క్రమంలో మరి ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడానికి కారణాలు ఏంది అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది.